ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రికాల ప్రార్థన సమయంలో మనమంతా కూడా చేరి ప్రార్థించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనములు. ఈ దినమంతా కూడా అందరూ క్షేమంగా ఇంటికి చేరి ఉన్నారు కదా. పిల్లలందరూ కూడా స్కూళ్ళ నుంచి, కాలేజెస్ నుంచి, పెద్దలు ఆఫీసుల నుంచి అందరూ కూడా తమ పని స్థలంలో నుంచి క్షేమంగా ఇంటికి చేరి మరి సంతోషంగా కుటుంబంతో కలిసి సమయం గడుపుతున్నందుకు, ఇలాంటి అవకాశం దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి వందనం చెల్లిద్దాం. మీకు అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి ధ్యానించుకోవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి చక్కటి వాక్యము 97వ కీర్తన 2-3 వచనంలో, మేఘాంధకారములు ఆయన చుట్టూ నుండును, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము. అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది, అది చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది. ఈ మాటలు ఎంత అద్భుతంగా దేవుని యొక్క శక్తిని చూపిస్తున్నాయి, సార్వభౌమ అధికారాన్ని చూపిస్తున్నాయి. ఆయన సర్వశక్తిమంతుడు అన్న విషయాన్ని మనకు బయలుపరుస్తున్నటువంటి మాటలు ఇవి. కీర్తనకారుడు ఎంత అద్భుతంగా దేవుని స్తుతిస్తూ, కీర్తిస్తూ, మహిమపరుస్తూ ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చుట్టూ ఏమున్నాయంట? మేఘం ఉంది, అంధకారం ఉంది. మేఘాలు ఉన్నాయి, అంధకారము ఉంది. అంటే ఆయన చేసేవన్నీ కూడా ఒక మిస్టరీగా ఉంటాయి, మిస్టీరియస్గా ఉంటాయి అన్నమాట. అంటే మనకు మానవులకు అవి అసలు అర్థం కావు. ఏ మాత్రము ఆయన చేసే కార్యాలు మనకు అర్థం కావు. ఇదేంటిలా అని మనకు ఆశ్చర్యం అవుతుందన్నమాట. ఇలా ఎలా జరిగింది అని ఆశ్చర్యపోతూ ఉంటాము. చాలా విషయాలు మనకు అసలు అర్థం కానటువంటి విషయాలు ఈ లోకంలో, ప్రపంచం అంతట్లో కూడా ఎంతోమంది మేధావులు, గొప్ప గొప్ప సైంటిస్టులు, గొప్ప గొప్ప జ్ఞానవంతులు ఎంతోమంది ఉన్నారు. కానీ ఇంకా ఎంతమందికో అనేక విషయాలు తెలియదు, అర్థం కానివి అన్నమాట. దేవుని యొక్క సృష్టి రహస్యాలు ఎవ్వరికి అర్థం కానివి. మరి ఆయన ఉండేది కూడా ఎక్కడంట? సమీపింపరాని తేజస్సులో ఆయన ఉంటాడంట. మనం ఎవ్వరం కూడా ఆయన దగ్గరికి కూడా వెళ్ళలేము, అంత మహిమలో ఆయన ఉంటాడు. మనం అసలు సమీపించలేము, అలాంటి తేజస్సు ఆయనకు ఉంటుంది. ఆయన చేసే పనులు కూడా అలాగే ఉంటాయి. ఆయన కార్యములు అతి గంభీరమైనవి. అవి ఎవ్వరికి కూడా మరి అర్థం కావు, గోచరం కావు. మనకు ఎంత ఆశ్చర్యానికి గురి చేసేటువంటివి. అలాంటి గొప్ప కార్యములు చేసే దేవుడు మన దేవుడు. ఆయన యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ఈ యొక్క కీర్తనకారుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. మరి మన జీవితంలో మనం అందుకే ఆయన పైన పూర్తిగా ఆధారపడవచ్చు. ఆయన ఏదైనా చేయగలడు, ఎలాగైనా చేయగలడు. మనం అనుకుంటాము, అయ్యో నా సమస్య చాలా గొప్పది, అది ఎవరు తీరుస్తారు అని అనుకుంటాము, అని మనుషుల వైపు చూస్తాం. కానీ దేవునికైతే సమస్తము సాధ్యము. ఆయన చేసే కార్యములు ఎంత ఆశ్చర్యకార్యములు అంటే, ఇలా జరుగుతుందా, ఇలా జరిగిందా, నా జీవితంలో ఇలా జరిగిందా, ఎంత అసలు నమ్మలేని రీతిగా ఆయన చేసేటువంటి కార్యాలు ఉంటాయి. మరి ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు మనం చూసాం కదా. ఆది నుంచి కూడా మనం బైబిల్ గ్రంథంలో మరి ప్రపంచమంతా ఆది నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాము ఆయన చేసిన కార్యములు. ఈ లోకంలో సృష్టిని, ఆకాశంలో నక్షత్రాలను, సూర్యచంద్రులను, మరి ఈ భూమిని, విశ్వమును, సమస్తమును చూసినప్పుడు కూడా మనకు ఏది కూడా అర్థం కాని స్థితిలో మరి మనం ఉన్నాం. అంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప విషయాలను సృష్టించినటువంటి దేవుడు మన దేవుడు. మరి ఎంత అద్భుతం కదా. మనం అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నాము. ఎంత ధన్యత మనకు. ఆయన సింహాసనానికి ఆధారమైనవి ఏంటంటే నీతి న్యాయములు. మామూలుగా ఒక కుర్చీ ఉందంటే ఆ కుర్చీ ఎలా నిలబడుతుంది? 4 ఉంటాయి, దానికి కాళ్ళు 4 ఉంటాయి కదా. ఆ 4 మీద నిలబడుతుంది. అది లేకపోతే అది కుర్చీ కానే కాదు కదా. అలాగే మరి సింహాసనముకు 4 పాదాలు ఉంటాయి కదా. మరి అలాంటివి నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఆధారమంట. అలాంటి సింహాసనం మీద ఆయన ఉన్నాడు. ఆయనకు ముందు అగ్ని నడుస్తుంది. అగ్ని ఎందుకు, దేనికి సూచన అంటే నిజాయితీకి, మరి తీర్పునకు సూచన. ఎవరైతే తప్పులు చేస్తారో, ఎవరైతే మరి పాపములు చేసి దేవునికి విరోధంగా నడుచుకుంటారో వారందరూ కూడా అగ్నిలో వేయబడతారు అని, శత్రువులను కాల్చివేసేటువంటి మరి శత్రువుల పైన కూడా ఆ అగ్ని పనిచేస్తుంది. అలాంటి గొప్ప తీర్పు తీర్చే న్యాయమూర్తి ఆయన ముందర అగ్ని నడుస్తున్నదంటే ఆయన ఎంతటి
న్యాయాధికారు ఎంతటి న్యాయవంతుడు, న్యాయమూర్తి అనేది మనకు తెలుస్తుంది. మరి మనకు ఆ అగ్ని ప్రొటెక్షన్గా కూడా ఉంటుంది. ఎందుకంటే మరి ఆది నుంచి కూడా ఇశ్రాయేలీల జీవితంలో మరి దేవుడు అగ్నిని వారికి ప్రొటెక్షన్గా ఉంచినట్లుగా మనం చూస్తాం. రాత్రి వేళ అగ్ని స్తంభంలో ఆయన వారికి తోడుగా వచ్చాడు. ఎందుకంటే అనేకమైన క్రూర మృగాల నుంచి, అనేకమైన శత్రువుల నుంచి తప్పించడానికి, రక్షించడానికి ఆయన అగ్ని మేఘ స్తంభములలో వారికి తోడుగా నడుస్తూ వచ్చాడు కదా. అలాగే మరి దేవుడు తన ముందర అగ్ని నడుస్తూ ఉన్నది. ఆయన శత్రువులను కాల్చివేస్తుంది. ఎవరైతే తన బిడ్డలపైకి యుద్ధానికి వస్తారో, ఎవరైతే తన బిడ్డలపైన చేయి వేస్తారో అలాంటి వాళ్ళని, ఆ శత్రువులను ఆయన కాల్చివేస్తాడు. అంత గొప్ప శక్తిమంతుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన మనతో ఉంటే మనకు ఏ భయము కూడా ఉండదు. మనం కూడా విధేయులమై మరి న్యాయంగా, నీతిగా నడుచుకుంటూ ఆయనలాగే మనం కూడా జీవించాలి. పరిశుద్ధతతో జీవించాలి, నీతి న్యాయములతో జీవించాలి. ఆయనకు అవిధేయతగా ఉండకుండా జీవిస్తూ ఉన్నట్లయితే దేవుడు మనకు ఎల్లకాలం కూడా ప్రొటెక్ట్ చేస్తూ, మనల్ని నడిపిస్తూ, సంరక్షిస్తూ, పోషిస్తూ ఉంటాడు. ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు కాబట్టి మనము ఎంతో సంతోషంగా ఆయనను స్తుతిస్తూ, ఘనపరుస్తూ ఆయనను మనం ఆరాధిద్దాం. ఈ వాక్యంను ఈ రాత్రి ధ్యానించుకుంటూ ఉండగా మరి మనము ప్రార్థనలోనికి వెళ్దాం. ప్రవీణ దేవ, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు, స్తోత్రములైనా. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు తండ్రి. మేఘాంధకారములు నీ చుట్టూ ఉన్నాయి ప్రభా. నీతి న్యాయములు నీ సింహాసనం యొక్క ఆధారము ప్రభా. నీకు ముందుగా అగ్ని నడుచుచున్నది ప్రభా, అది శత్రువులను కాల్చివేయుచున్నది. దేవా, ఇంత గొప్ప న్యాయవంతుడవు, శక్తిమంతుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వాధికారివి తండ్రి ప్రభానైనా నీవు నీతిగా, న్యాయంగా న్యాయం తీర్చే న్యాయమూర్తివై ఉన్నావు తండ్రి. దేవా ప్రభా, మరి గొప్ప దేవుడవు తండ్రి. మాకు దేవుడవుగా ఉన్నందుకు మేము ఎంతగానో నీకు స్తుతులు చెల్లిస్తున్నాము మా తండ్రి. దేవా, మరి ఎవరైతే నీకు అవిధేయతగా నడుచుకుంటారో వారిపైన నీ ఉగ్రత అగ్ని వలె వాళ్ళను కాల్చివేస్తుంది. ఆ ధైర్యం, ఆ జ్ఞానము మేము కలిగి ఎంతో చక్కగా మేము జీవించడానికి, భయభక్తులతో జీవించడానికి ప్రభా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, మరి మీరు మాకు చేసిన ప్రతి ఉపకారంను జ్ఞాపకం చేసుకుంటున్నాం, ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటున్నాం, మీరు మాకు ఇచ్చిన ప్రతి ఈవిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ దినం తండ్రి ప్రభా మమ్మల్ని ఎంత క్షేమంగా నడిపించారు, ఈ దినమంతా మమ్మల్ని జయప్రదంగా నడిపించారు. మా ఉద్యోగ జీవితాలలో మేము ఎంతగానో మరి అన్ని విషయాలలో జాగ్రత్తగా నడుచుకున్నాము. దేవా, నీకు వందనములు మా తండ్రి. దేవా, మరి మా పనులన్నీ కూడా ఎంతో సఫలతతో మీరు చేశారు తండ్రి. నీకు వందనములు. పిల్లలు చక్కగా స్కూళ్ళ నుంచి, కాలేజెస్ నుంచి క్షేమంగా ఇంటికి వచ్చారు, చక్కగా చదువుకున్నారు ప్రభా. వీటన్నిటిని బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మాకు ఇచ్చిన కుటుంబ జీవితాన్ని బట్టి నీకు స్తోత్రములు నాయన. కుటుంబంలో సంతోషము, సమాధానం మీరు ఇచ్చినందుకు వందనములు. ఇలాంటి కుటుంబ జీవితం ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఏ కుటుంబంలో అయితే శాంతి లేదో, సమాధానం లేదో, ఏ కుటుంబంలో అయితే ఎక్కువగా మనస్పర్ధలతో ఉంటూ చాలా గొడవలు పడుతూ ఉన్నారో అలాంటి కుటుంబంలో మీరు మీ యొక్క ఆదరణ నింపండి, మీ యొక్క సమాధానం నింపండి, శాంతిని నింపండి తండ్రి. నీ పరిశుద్ధాత్మని వారిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము. దయగలిగిన దేవా, నీకే మరి స్తుతులు చెల్లిస్తూ ప్రతి కుటుంబంలో కూడా నైనా శాంతిని అనుగ్రహించి నీవే ఆ కుటుంబంలో ఉంటూ ప్రభానైనా మరి నీ బిడ్డలుగా వాళ్ళను చేసుకోమని ప్రార్థిస్తున్నాము. ప్రభానైనా కుటుంబ వ్యవస్థను మీరు ఆదరించండి, ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా మరి అపవాది కుటుంబాలను విచ్ఛిన్నం చేయాలని ఎంతగానో ప్రయత్నిస్తుండగా అపవాది శక్తులను ఏ శ్రమలో లయం చేస్తున్నాము తండ్రి. ఈ దినము నూతనంగా ఉద్యోగాలు పొందుకున్నటువంటి వాళ్ళని బట్టి నీకు వందనములు మా ప్రభా తండ్రి. వివాహంలో స్థిరపడిన వారిని బట్టి నీకు వందనములు ప్రభా. కన్సీవ్ అయినట్లుగా మంచి చక్కటి వార్త విన్నందుకు వారిని బట్టి కూడా నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతతో జీవించడానికి సహాయం చేయండి. ఇంకా మరి కలగలేదు, ఇంకా మాకు ఉద్యోగాలు రాలేదు, వివాహంలో స్థిరపడలేదు అన్న ఆ నిరాశలో ఉన్నటువంటి వాళ్ళని మీరు లేవనెత్తండి. వారు మరి కృపతో, నీ కృప కొరకు నిరీక్షణతో కనిపెట్టి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. ఈ రాత్రి కాలంలో ఎవరైతే మరి ప్రసవ సమయంలో ఉన్నారో వాళ్ళను మీరు దీవించండి తండ్రి.
వాళ్ళకు మీ కాపుదలను అనుగ్రహించండి, భద్రతను అనుగ్రహించండి. క్షేమంగా వారు చక్కటి సంతానమును పొందుకొనిలాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, మరి ఎవరెవరైతే తండ్రి మరి చిన్న బిడ్డలున్న ఇంటిని మీరు ఆశీర్వదించండి. ఆ చిన్న బిడ్డలను చక్కగా పెంచడానికి తల్లిదండ్రులకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి. దేవా ప్రభా, మరి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి జ్ఞానం అనుగ్రహించి చక్కగా పిల్లలను మంచి మార్గంలో పెంచడానికి, నీ మార్గంలో పెంచడానికి సహాయం చేయండి. చిన్న బిడ్డలందరూ కూడా నీ దయందును మనుషుల దయందును వర్ధిల్లినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి నాయన, మరి అనారోగ్యమునకు గురైనటువంటి వారిని, ఆకస్మికంగా ప్రమాదమునకు గురైనటువంటి వాళ్ళను దీవించి వారికి త్వరగా స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. చక్కని ట్రీట్మెంట్ వారు త్వరగా పొందుకొని ఇమ్మీడియట్గానైనా మరి ట్రీట్మెంట్ పొందుకొని క్షేమంగా ఇంటికి చేరినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎవరెవరైతే హాస్పిటలైజ్ అయి ఉంటున్నారో అలాంటి వాళ్ళని బట్టి కూడా నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం ప్రభా. తండ్రి నాయన, వారందరినీ మీరు క్షేమంగా కాపాడి స్వస్థతనివ్వండి తండ్రి. మీరు స్వస్థపరిచే దేవుడు అంటున్నారు ప్రభా. ఎంతోమంది ఐసీలలో ఉన్నారు, ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు నాయన. వాళ్ళను మీరు కనికరంతో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నీ యొక్క దయచేతనే తండ్రి ఏ డాక్టర్లైనా కూడా తండ్రి ఎంతో జ్ఞానంతో వారికి ట్రీట్మెంట్ ఇవ్వగలరు. మా ప్రభా, నీ యొక్క సహాయం లేనిది ప్రభా ఏది కూడా జరగదు. మా ప్రభా నాయన, మీరే సహాయం చేసి ప్రతి బిడ్డను కూడా క్షేమంగా ఆరోగ్యంగా మరి వాళ్ళను ఇంటికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి, ఎక్కువ సమయము వారి హాస్పిటల్లో ఉండకుండా వాళ్ళని త్వరగా ఇంటికి తీసుకురండి తండ్రి. ప్రభా, వాళ్ళ కొరకు ఆందోళన పడుతున్నటువంటి వారి కుటుంబ సభ్యులను మీరు ఆదరించి తండ్రి వారికి మీ యొక్క సహాయం అనుగ్రహించండి. ముఖ్యంగా ఎంతో మంది ప్రభా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళను మీరు కాపాడమని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, మరి ఎంతమంది అయితే అప్పుల బాధల్లో ఆర్థిక ఇబ్బందులలో ఉంటూ చాలా కృంగి ఉన్నారో వాళ్ళను మీరు లేవనెత్తి వారి ఎదుట అనేకమైన మార్గం తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి బిజినెస్లో లాస్ వచ్చిందని ఎంతమంది అయితే దిగులతో కృంగిపోతున్నారో వాళ్ళను కూడా మీరు లేవనెత్తండి ప్రభా. వారికి సహాయం చేసి ప్రభా వారిని మీరు పునరుద్ధరించమని ప్రార్థిస్తున్నాం నాయన. మా తండ్రి దేవా, మరి అన్యాయానికి గురైనటువంటి వారు, అక్రమానికి గురైనటువంటి వారు దుఃఖంలో ఉన్నారు నాయన. వాళ్ళని మీరు ఆదరించండి, లేవనెత్తండి ప్రభా. వారికి మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. వారి పని స్థలములలో అణచివేతకు గురైతూ, అవమానాలకు గురైతూ, నిందలకు గురైతూ ఎంతమంది అయితే ప్రభా కృంగుదలకు గురై ఉన్నారో వారిని కూడా మీరు లేవనెత్తండి ప్రభా. ప్రతి సమయంలో ప్రతి పరిస్థితిలో మీరున్నారు ప్రభా. మేము ఎంత అవమానాలు పొందుకుంటున్నా మీరున్నారు. అవును తండ్రి, మరి గోదిలో యోసేపును అన్నలు పడవేసినప్పుడు కూడా అక్కడ మీరున్నారు తండ్రి. గోతిలో పడినటువంటి ఆ కుమారుణ్ణి తండ్రి మరి మీరే లేవనెత్తారు, మరి అమ్మి వేసేలాగా మీరే ప్రోత్సహించారు. ఆవిడను తండ్రి మరి ఐగుప్తుకు చేర్చిన దేవుడు మీరే. మా ప్రభా, మీరు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారు కనుకనే ఒకవేళ మీరు మౌనంగా ఉన్నారేమో, అయితే ప్రభా ప్రతిదీ కూడా తగిన సమయంలో మమ్మల్ని హెచ్చించడానికే అని మేము గుర్తించి ప్రతి సమయంలో కూడా నాయన మేము వినయ విధేయతలు గలవారమై నీ యందు భయభక్తులతో జీవిస్తూ నీ కొరకు జీవిస్తూ మేము నిరీక్షణతో కనిపెట్టుండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఒంటరి తల్లులను, ఒంటరి మహిళలను ప్రభా, అనాథలుగా ఉన్నటువంటి వృద్ధులను, చిన్నారులను, ఇంకా తండ్రి మరి శ్రమలు అనుభవిస్తున్న వాళ్ళను, దుఃఖంలో ఉన్నటువంటి వాళ్ళను, మరణిస్తున్నటువంటి వాళ్ళను, వేదనలో ఉన్నటువంటి వాళ్ళను ప్రభా మీరు కనికరించి వారికి తగిన విధంగా సహాయం చేయమని తండ్రి వారిని మీరు లేవనెత్తమని ప్రార్థించి అడుగుతుంటున్నాము. మేము కూడా నాయన ఎల్లప్పుడూ కూడా తగిన విధంగా ప్రతి ఒక్కరికి సహాయం చేసే మనసు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా, నీకు వందనములు చెల్లించుకుంటున్నాం నాయన. ప్రభా, అద్వితీయ దేవుడవు తండ్రి, ప్రతి పరిస్థితిలో మీరే మాకు తోడై ఉంటున్నారు దేవా, నీకే వందనములు. మా తండ్రి దేవా, మరి రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను, నర్సులను, ఇతర సిబ్బందిని దీవించండి. వారికి మీ కాపుదల భద్రత అనుగ్రహించండి తండ్రి ప్రభా. వారు చేస్తున్నటువంటి పని అంతటినీ ఓపికతో సహనంతో చేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా.
అదేవిధంగా సైనికులను, రక్షణ శాఖలో పనిచేస్తూ రాత్రులు డ్యూటీలు చేస్తున్నటువంటి వాళ్ళను, వాచ్మెన్లను, గార్డులను అందరినీ కూడా దీవించి అందరూ కూడా అప్రమత్తతతో ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మా తండ్రి ప్రతి ఒక్కరికి మీ కాపుదల భద్రత అనుగ్రహించండి. ఈ రాత్రికాలం ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చండి. మా తండ్రి వారి ప్రయాణాలు చేస్తున్నటువంటి వాహనాలపై నీ రక్తంను ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాము. దేవా తండ్రి, మీరు దయగల దేవుడు. మరి డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తుల చేతులలో మీరుండండి. క్షేమంను, ఆరోగ్యంనిచ్చి వారి ప్రాణం అంతటినీ క్షేమంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, మరి ఈ రాత్రి వేళ తండ్రి నిద్రలేమితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎంతోమంది ప్రభా మరి నిద్ర పట్టని స్థితిలో ఉన్నారు. అనేకమైన యాంగ్జైటీలు, అనేకమైనటువంటి ప్రెషర్స్, టెన్షన్స్తో ప్రభా నిద్ర లేని పరిస్థితులలో వాళ్ళు ఉన్నారు ప్రభా. కొంతమంది నాయన మరి క్షమాపణ హృదయం లేక తండ్రి మరి కోపము, ద్వేషము, ఇతరులపైన పగ, ప్రతీకారం ఉంచుకొని శాంతి లేని జీవితం ఉన్నప్పుడు ప్రభా ఆ విధమైనటువంటి స్థితిలో నిద్ర పట్టదు. అలాంటి స్థితిలో ఎవరూ లేకుండా వాళ్ళని మీరు కాపాడి వారిలోనైనా ప్రశాంతతను అనుగ్రహించండి ప్రభా. సమాధాన స్థితిని అనుగ్రహించి సంతోషంగా నీ పైన ఆధారపడి వాక్యమును ధ్యానించుకుంటూ పడుకున్నప్పుడు వారు చక్కగా నిద్రిస్తారు తండ్రి. ఆ విధంగా వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మంచి నిద్ర పట్టినట్లుగా వాళ్ళని దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, ఈ రాత్రి వేళ మేము నిద్రించబోతుండగా మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన. రాత్రి వేళ కలుగు భయాలు కానీ, ఏ తెగుళ్ళకు కానీ మేము భయపడము. నీ దూతలు మాకు కాపుదలుగా ఉన్నారు. మీరు ఇచ్చిన వాగ్దానంలన్నీ మేము మా చేత పట్టుకొని తండ్రి నీ సన్నిధిలో ఎత్తి పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. మా ప్రాణములను, శరీరములను, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. మా పైన నీ పరిశుద్ధ కంచె వేయమని, రక్తపు కంచె వేయమని ప్రార్థిస్తున్నాము. ఎలాంటి దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు, విషపురుగు కట్ల వల్ల భయం లేకుండా రాత్రి అంతయు మమ్మలను ఎలాంటి అపాయములు కానీ, ఆకస్మిక మరణములు కానీ, ఆకస్మిక ప్రమాదములు కానీ కలగకుండా కాపాడండి. మంచి నిద్రను, రెస్టును అనుగ్రహించండి. రేపు తండ్రి మేము చేయవలసిన ప్రతి పనిని కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. అవన్నీ కూడా జయప్రదంగా చేయడానికి మీరు సహాయం చేయమని ప్రార్థించుకుంటున్నాము. మంచి రెస్టుతో ఉదయకాలంన సంతోషంగా, సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియరక్షకుడు నేను యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.